ఆవిడ నీ కారణంగా బ్రతికింది. నువ్వు బ్రతికించిన మనిషిని నువ్వే చంపేస్తావా? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమే ఎరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. నీవే ప్రతిరూపం సహనమన్న మాటకి, నీలో ప్రతిరూపం బహుమతే జగానికి. ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. ఆనవాయితీ ప్రకారం మన ఇంట్లో నిద్ర జరగలేదు కాబట్టి రేపు రాత్రి ఇద్దరికీ నిద్ర చేయించాల్సింది. కొత్త కోడలు పెళ్లిపీట్ల మీద సిగ్గుపడాలి కానీ భోజనాల దగ్గర సిగ్గుపడకూడదు. తినండమ్మా. ఏంటి కళ్యాణి, నువ్వింకా మొదలు పెట్టలేదేంటి? మేడం, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. ఈ లోకంలో లేనట్టు అంత పరిజ్ఞానంగా ఉన్నావేంటమ్మా? ఏమైంది? నేను అత్తగారిని మాత్రమే కాదమ్మా, నీకు తల్లిలాంటి దాన్ని కూడా. నాతో చెప్పడానికి సందేహించకు, చెప్పు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. సరే, భోంచే. ఎలా తింటుంది? అన్నీ మీ కొడుకిష్టమైనవే చేసి పెట్టారు. మీ కోడలికి ఇష్టమైందంటే ఒక్కటేనా అడిగి చేశారా? నువ్వు డాక్టర్గా వేధించడమే కాదే, అత్తగారిలా నన్ను సాధిస్తున్నావు. పూర్వజన్మలో నేను నీ కోడలనై ఉంటాను. ఏమైంది కమలమ్మా? మిమ్మల్ని అందరినీ చూసి, ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం చూసి 4 ఏళ్ళయిందమ్మా.
అందుకే ఆనందం పట్టలేక. ఎవరైనా చూస్తే నీది ఆనందం అనుకోరే. మేమందరం శుభ్రంగా తింటూ నీకేం పెట్టనందుకు నువ్వేడుస్తున్నావు అనుకుంటారు. ముందా ఏడు పాపు. అమ్మా, చాలా రోజుల తర్వాత నీ చేతి వంట తింటున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకిష్టమని జున్ను కూడా చేశాన్రా, తీసుకొస్తానుండు. అమ్మా మీరుండండి అమ్మా, నేను తీసుకొస్తానుగా. నా చేతి వంట వాడు తింటున్నాడని నేను ఆనందిస్తుంటే నీ చేత్తో ఇస్తానంటావేంటే? నువ్వుండు, నేను తెస్తాను. బావా వాటర్ తాగు బావా, తీసుకో. వంశీ, మంచినీళ్ళు తీసుకో. వంశీ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణి, మంచినీళ్ళు తాగు. ఏంటది? అందరూ మందు గ్లాసులతో చేసి కొట్టుకుంటున్నట్టుంది. మీ ముగ్గురికి వరుసగా పాలు మారడం విచిత్రంగా ఉందే. వీళ్ళ ముగ్గురికి తెలిసిన వాళ్ళెవరో వీళ్ళని తలుచుకుని ఉంటారు. ఏందన్న అలా ఉన్నావు? మాకేం అర్థం కావటం లేదు. ఇది నేను కాదురా, నాలో నీ అసలు నేను. ఇంకా అర్థం కాలేదన్నా? అంటే ఏంటన్నా? నీకు కనపడే వీరబాబును కాదురా నేనిప్పుడు. ఆ వీరబాబు నాగినీడుకు నమ్మిన బంటు. నాగినీడంటే భయం భక్తులున్న బావమరి. మరి ఇంకో వీరబాబు? వీడే అసలైన వీరబాబు. వీడెప్పుడూ బయటకు రాడు. అవసరమైనప్పుడే సమయం చూసుకొని ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తాడు. ఈ వీరబాబుకు ఏం కావాలో తెలుసా? కళ్యాణి. నా మేనకోడలు కళ్యాణి. ఆ నాగినీడి కూతురు కళ్యాణి. అదంటే నాకు ప్రాణం. దాని మీద మోజు ఈనాటిది కాదు. అది చాప మీద కూర్చున్న రోజును బెడ్డు దాకా లాక్కు రావాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మధ్యలో పెళ్లి కొడుకొచ్చాడు. వాడుపోయి ప్రేమించినోడొచ్చాడు. ఇద్దరూ లేచిపోయి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. మరలాంటోడు ఈ పెళ్లి జరగాలని నిన్ను తిప్పలు పడ్డావేంటన్నా? భయం. మా బావంటే నాకు భయం. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయి బావా అంటే ఏనాడో నా సమాధి మీద పిచ్చి మొక్కలు మరుచుండే. అందుకే ఇన్నాళ్ళు నా కోరిక చంపుకున్నా. ఇప్పుడా భయం లేదు. మా బావే దానికి పిండం పెట్టాడు.
ఆయన దృష్టిలో అది ఇప్పుడు చచ్చింది. దాని గురించి మా బావ చచ్చినా పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు లైన్ క్లియర్. కానీ అమ్మాయి గారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదన్నా. చేసుకొని పారిపోయిన వాళ్ళని పట్టుకోవడం కష్టం కానీ దొరికేదాన్ని పట్టుకోవడం తేలికే కదా. అది నాకు దొరుకుతుంది, నా మోజు తీరుతుంది. దట్ ఈస్ వీరబాబు. వంశీ, నేను ఆవిడ కోడల్ని కాదు అని ఆవిడతో చెప్పేస్తాను అంటే వద్దని చెప్పి నన్ను ఆపింది నువ్వు. ఆ వ్రతంలో ఆయన పక్కన నేను కూర్చోను అంటే నన్ను బలవంతంగా ఒప్పించి ఆయన పక్కన కూర్చోబెట్టింది నువ్వు. చూడు ఇప్పుడేమైందో. ఏం మాట్లాడవేంటి వంశీ? నువ్వు నేను చెప్పింది వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? ఇద్దరం కలిసి నిద్ర చేయాలంట. నిద్ర ఛీ! ఆ మాట వింటుంటేనే ఒళ్ళంతా తేళ్లు చెరులు పాకుతున్నంత కంపరంగా ఉంది. నేను నీ భార్యని వంశీ, నీకోసం కన్నవాళ్ళని కూడా వదులుకుని వచ్చేసింది ఇంకొకరికి భార్యగా నటించడం కోసమా? నీ భార్యనైన నేను ఎప్పుడైతే వేరే వాళ్ళ భార్యగా వాళ్ళ పక్కన నిలబడ్డానో అప్పుడే మానసికంగా ఆడదానిగా చచ్చిపోయాను. నేనింకా బ్రతుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది వంశీ. ఇలా జరుగుతుందనుకోలేదు. ఐఎమ్ సారీ కళ్యాణి. ఐఎమ్ సారీ కళ్యాణి. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. రఘురామ్ గారి అమ్మగారి ఆరోగ్యం గురించి ఆలోచించాను తప్ప దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయని ఊహించలేకపోయాను. వాళ్ళ అమ్మగారికి నిజం చెప్పమని ఇప్పుడే వెళ్ళి రఘురామ్ గారితో చెప్తాను. ఒకవేళ ఆయన చెప్పకపోతే మనిద్దరం భార్యాభర్తలమని నేనే ఆవిడతో చెప్తాను. నా మీద గౌరవంతోనో మా అమ్మగారి మీద ప్రేమతోనో ఏ ఆడది చేయని సహాయం చేశారు. థ్యాంక్స్ కళ్యాణి గారు. రఘురామ్ గారు, మీరు ఏం చేయాలో నాకు తెలుసు. పెద్ద మనసుతో నాకు సహాయంగా వచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత స్వార్థం నాకు లేదు. ఇప్పుడే వెళ్ళి మా అమ్మకు నిజం చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఇందులో నా ప్రేమేమేం లేకపోయినా ఈ సమస్యలన్నిటికీ కారణం మాత్రం నేనే. దయచేసి మీరిద్దరూ నన్ను క్షమించండి. సీనయ్యా, సీనయ్యా. ఏంటమ్మగారు? ఆకుకూర అడిగితే తోటకూర అడిగినట్టు వాణ్ణి పిలిస్తే నువ్వు పలుకుతావేంటే? సీనయ్యని మీరే కదమ్మా ఇందాక మార్కెట్కి పంపించారు. అయ్యో, సర్లే. నాకు మతిమెరుపు ఉందని నువ్వేం గుర్తు చేయక్కర్లేదు గాని పైన గది శుభ్రం చేసి పాత బెడ్షీట్లు, పిల్లో కవర్లు మార్చి అన్నీ కొత్త వెయ్యి. ఏంటమ్మగారు, ఇంట్లో ఇన్ని గదులుండగా ఆ గదినే శుభ్రం చేయమంటున్నారు? ఒసే పిచ్చి ముద్దు, ఆ గదికి ఒక ప్రత్యేకత ఉందే. పెళ్ళైన దంపతులు ఒక్క రాత్రైనా ఆ గదిలో నిద్ర చేస్తే పండంటి బిడ్డ పుడతాడు. అందుకని ఈ రాత్రి కొడుకు కోడల్ని ఆ గదిలో నిద్ర చేయించాలనుకుంటున్నాను. అర్థమైంది కదా? ముందెళ్ళి ఆ పంచుడు. అలాగేనమ్మా. ఏంటమ్మా ఏదో హడావుడి చేస్తుంటున్నావు?
హడావిడి కాదురా, పంతులుగారి దీవెనలు ఫలించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి నువ్వు కోడలు పై గదిలో నిద్ర చేయాలి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడు ఇవి అవసరమా? నీ ఆరోగ్యం ఏమో అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వద్దమ్మా. అయినా మేమిద్దరం కొత్తగా పెళ్లి చేసుకున్నామో చెప్పు. మాకు పెళ్ళయి 4 ఏళ్ళు అయిందమ్మా. అప్పుడు జరిగిన పెళ్లికి ఇప్పుడు నేను కోరుకుంటున్న సంతోషానికి సంబంధమే లేదురా. కావచ్చమ్మా, కానీ ఇప్పుడు వీలు పడదు. మేము ఇవాళ వెళ్ళిపోవాలి. మరోసారి వచ్చినప్పుడు చూద్దామమ్మా, ప్లీజ్. పనులు వాయిదా వేసుకుంటే వచ్చే నష్టమేమీ లేదురా. ఇలాంటి వాటిని కాదనకూడదు, నిర్లక్ష్యం కూడా చేయకూడదురా. అమ్మా, అది నాది చాదస్తం అనుకున్నా పర్వాలేదు గాని నువ్వు మాత్రం నా మాట విని తీరాల్సిందే. కావాలంటే రేపు బయలుదేరండి. నేను కాదనను, మిమ్మల్ని ఆపను. ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే, అంతే. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? సరేనమ్మా, నీ ఇష్టం. అమ్మా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, మాది ప్రేమ పెళ్లి కాబట్టి కళ్యాణికి జరగాల్సిన ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. తనకు కూడా ఆశలంటూ ఉంటాయి కదమ్మా. అందుకని కళ్యాణ్ని నీ చేతుల మీదుగా శోభనం పెళ్లి కూతుర్లు అలంకరించి గదిలోకి పంపించమ్మా. తల్లితో ఇలా చెప్పకూడదు, కానీ నా దగ్గర మొహమాటమేంట్రా, చెప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణికి ఇదే మొదటి రాత్రి అనిపించేలా ఏర్పాట్లుండాలమ్మా. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదురా. కళ్యాణికే కాదు, నువ్వు కూడా అదిరిపడేలా ఏర్పాట్లు చేస్తాను. కళ్యాణికే కాదు, నువ్వు కూడా అదిరిపడేలా ఏర్పాట్లు చేస్తాను. అయినా ఇది కోడలి కోసమా, లేకపోతే నీ మనసులో ఉన్న కోరిక? అమ్మా, ఇదంతా కళ్యాణ్ కోసమే అమ్మా. ఎవరి కోసమేనా? మీ ఇద్దరి కోసమేగా. అప్పుడు మీకు జరగని ముచ్చట్లన్నీ నా చేతుల మీదుగా జరిపించే అదృష్టం మళ్ళీ నాకు దక్కుతుందనుకోలేదురా. నువ్వు కోరుకున్నట్టే శోభనం జరిపిస్తాను. వెళ్ళి శోభనం పెళ్లికొడుకులా అందంగా తయారయ్యుండు. నేను ఎప్పుడొస్తానో కరెక్ట్గా చెప్పలేనురా. నా కోసం వెయిట్ చేయకండి. బెటర్ మీరు స్టార్ట్ చేయండి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వంశీ, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి కళ్యాణి, మనం వెళ్ళిపోతున్నామని రఘురాం గారు వాళ్ళ అమ్మగారికి చెప్పేశారా? అయ్యో, ఆయన మనతో చెప్పిన మాట వేరు, వాళ్ళ అమ్మతో చెప్పిన మాట వేరు. ఒక్కరోజు నిద్ర చేయడం కాదు, ఆయన వాళ్ళ అమ్మగారితో నాకు ఆయనకి శోభను ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన మనకి హెల్ప్ చేశారు కదా అని మంచివారు అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఇక్కడే ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు వంశీ. అందుకే మనం ఎవరికి చెప్పకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తొందరపడుకు కళ్యాణి, రఘురాం గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన వాళ్ళ అమ్మతో నాకు ఆయనకి శోభన ఏర్పాట్లు చేయమని చెప్పడం నేను విన్నాను, చూశాను చాలా. అయినా ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే వాళ్ళ అమ్మ కోసం ఏదైనా చేసేలా ఉన్నారు. మిమ్మల్ని బలిపెట్టేంత స్వార్థపరుని కాదు. నేను మంచివాణ్ణి కాకపోవచ్చేమో కానీ చెడ్డవాణ్ణి మాత్రం కాదు. అమ్మ కోరిక కాదంటే బాధపడుతుంది. తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
తన మాట వినలేదని టెన్షన్ పడి ఎక్కడ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందో అని భయపడ్డాను. మీకు పెళ్ళైతే జరిపించాను గాని మీ శోభనం జరిపించలేదు. అమ్మ కోరిక తీరినట్టుంటుంది, మీ ఫస్ట్ నైట్ కూడా జరిగినట్టుంటుంది. అందుకే శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాను. మరి ఇంట్లో అంతా మీరేం టెన్షన్ పడనక్కర్లేదు. నేను ప్లాన్ చేస్తాను. మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు. బీ కూల్ అండ్ హ్యాపీ. ఇప్పుడు నీ భయం పోయిందా? ఫస్ట్ నైట్ అనగానే నీ మొహంలో సంతోషం సిగ్గు రెండూ పోటీ పడతాయనుకున్నానే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ జాత వేదో మమావహాం సామావహ లక్ష్మీ మడపగామిని రఘురామనామదేశ్యః కళ్యాణనామదేశ్యః దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మా కళ్యాణి, భార్య ఎప్పుడు భర్తకు ఎడమవైపు నుంచోవాలమ్మా. ఇలా వచ్చి నుంచో. రఘురాం, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. అలాగే అమ్మా. వంశీ, ఇలా రా. నిల్చో. దండం పెట్టుకోండి. కానివ్వండి. అమ్మ, హారతి తీసుకోండి. అమ్మగారు, మీ కోడల గారి చేత అమ్మవారికి చీర జాకెట్టు ఇప్పించారు. ఏదైనా విశేషమా? రేపు మా అబ్బాయి కోడలు ఊరెళ్తున్నారు. అమ్మవారి దయతో నా కోడలి కడుపు త్వరగా పడ్డాలని అమ్మాయి చేత అమ్మవారికి చీర పెట్టించాను. శుభం. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఈ ఒక్కరోజు అమ్మకు మన విషయం తెలియకుండా ఉంచితే రేపు మనం వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా సమయం చూసి అమ్మకు నిజం చెప్తాను. మొదట బాధపడినా తర్వాత అర్థం చేసుకుని కళ్యాణ్ని దేవతలా చూస్తుంది. అప్పుడు నాకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోజు రాత్రి అమ్మకి ఎలాంటి అనుమానం రాకుండా మనం అలర్ట్గా ఉండాలి. అలాగే సార్. శ్రవణాయ కూర్మాహీం. అమ్మగారు, అక్షతలు తీసుకోండి. అమ్మగారు, ఇవి అక్షతలు మాత్రమే కాదు, అమ్మవారి ఆశీస్సులు కూడా. మీరు అమ్మాయి గారి కొంగుని కట్టండి.